చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళు కాబట్టి తెలుగు వచ్చింది అందరికీ, దానివల్ల తెలుగు వచ్చేమనుకుంటారు. బేసికల్గా ఎక్కడ మేడం మీ రూట్స్ అంతా? నేను భీమవరం అండి. భీమవరం అమ్మాయి మీరు? ఓకే. భీమవరం తణుకు నాన్నగారిది, భీమవరం అమ్మది. ఆ చెంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీళ్ళు రిలేషన్స్, మా రిలేషన్స్ అందరూ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. నేను అంటే నాకు అసలు ఎవరూ తెలియదు, ఆ రోడ్స్ కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక 2 months 3 months బేబీ ఉన్నప్పుడు వచ్చేసాను నేను ఇక్కడ. అంతే. నాకు దాని తర్వాత ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నేను మీ పెదనాన్ని పెద్దమ్మని అంటుంటే అలా తెలుస్తుంది. పాపం కొన్నిసార్లు అయితే కొంతమందిని నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు. అమ్మ నేనమ్మా అంటూ ఉంటారు. సారీ నాకు తెలియట్లేదు, నేను చిన్నప్పుడే వచ్చేసాను కదా ఇక్కడ అని. వాళ్ళు వస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నేను అప్పటి నుంచే బిజీ కదా. దాని తర్వాత టచ్ వదిలిపోయింది. తర్వాత నాన్నగారు చాలా చిన్న వయసులోనే చనిపోవటం, అటు ఇంకా వెళ్ళలేదు. దాని తర్వాత అమ్మగారు మాతోనే ఉన్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండటం వల్ల నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళటం ఎక్కువ లేదు. బట్ నాన్న యాక్టింగ్ కోసం వచ్చారా చెన్నైకి? అవును, ఆయన యాక్ట్ చేస్తానికి వచ్చారు. యాక్చువల్లీ ఆయనకి యాక్టింగ్ ఛాన్సెస్ దొరకలేదు. రమాప్రభ గారు ఒకసారి నన్ను షూటింగ్ తీసుకెళ్తే చూసి పాప బాగుంది కదా, పాప చేత యాక్ట్ చేయించవచ్చు కదా అన్నారు. అప్పటి నుంచి ఆవిడ నోటి చలవ. థ్యాంక్స్ టు రమాప్రభ గారు. ఈరోజు వరలక్ష్మి అని మీ అందరికీ తెలుస్తుంది. మా నాన్నగారి పేరు జి ఆనంద్. ఆయన చాలా వచ్చి ట్రై చేశారు, రాలేదు. తర్వాత నన్ను చూసిన తర్వాత నేను క్లిక్ అయ్యాను. దాని తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. చాలా పిక్చర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ముగ్గురు. అంటే బేసికల్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు అందరూ కూడా తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోయారు చాలామంది. శ్రీదేవి గారు మీ టైంలో ముఖ్యంగా. అలాంటిది ఎందుకని బేబీ వరలక్ష్మి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఒక్కసారిగా చెల్లెలు అవతారం ఎత్తారు? అంటే ఇండస్ట్రీ మీకు ఆ స్టాంపు గుద్దేసిందా, స్టిల్గా ఉండిపోవాలి? ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వచ్చాను. ఎక్కడ బ్రేక్, ఒక స్టేజ్ తర్వాత నాకు చిన్నపిల్లని 12 ఏళ్ళు అంటే సిస్టర్గానే కదా చూస్తారు. 12 ఏళ్ళ నుంచి సిస్టర్గా చేస్తూ 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 అలా సిస్టర్గానే ఉండిపోయాను. బట్ తమిళనాడులో హీరోయిన్గా చేసినాను, కేరళలో చేశాను, కర్ణాటకలో చేశాను. బట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేయలేదు అంతే. హీరో సిస్టర్ అంటే మనకి అదే కదా, సిస్టర్ అంటే సిస్టర్. బట్ ఏ హీరోయిన్కి తీసిపోని అందం కదా మేడం ఇది. ఎప్పుడన్నా అనుకుంటారా, అరే నేను రాంగ్ స్టెప్ వేసానే, చెల్లెలు క్యారెక్టర్స్ చేసి అందరు అయ్యే ఇచ్చేశారు, లేకపోతే తెలుగులో కూడా ఒక మంచి హీరోయిన్ అయ్యేదని శ్రీదేవి లాగా? ఎందుకంటే ఏ హీరోయిన్కి తీసిపోదు మీ అందం, అంత బాగుంటారు అప్పుడు. థ్యాంక్ యూ. లేదు, నేను అప్పుడు అనుకునేదాన్ని కానీ, ఎందుకంటే నేను అందాన్ని వలన అనుకునేదాన్ని కాదు. చాలామంది కొత్త హీరోయిన్స్ని తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాలో కృష్ణ గారితో సిస్టర్ గారు చేసినప్పుడు కానీ, చిరంజీవి గారితో చేసినప్పుడు కానీ, అప్పుడు న్యూ కమర్స్ని తీసుకొచ్చేవాళ్ళు బాంబే నుంచి. వాళ్ళకి యాక్టింగే రాదు, చాలా జీరో అనమాట. ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి 10 మంది పడి వాళ్ళని రెడీ చేసి దాన్ని అందంగా హీరోయిన్గా నిలబెట్టడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు. అలాంటప్పుడు నాకెందుకు ఇలా ఎప్పుడు సిస్టర్గా ఇచ్చి నేను ఎందుకు చేయకూడదు అలా అనిపించిందే తప్ప, మనకి అందం ఒకటే కాదు, టాలెంట్ కూడా కావాలి కదా. టాలెంట్ ఉంది, ఐ నో డ్యాన్స్, యాక్టింగ్ తెలుసు, నాకు చాలా పబ్లిసిటీ ఉంది. నేను చేస్తే ఈ అమ్మాయి వరలక్ష్మి అని అందరూ చెప్తారు కదా. అలా ఉన్నా కూడా నాకు ఎందుకు హీరోయిన్గా రాలేదు అనేది కొంచెం బాధగా ఉండేది. బట్ ఈ క్యారెక్టర్లు చేయటానికి కూడా ఒక ఆర్టిస్ట్ కావాలి కదా. సిస్టర్స్లో అప్పుడు పెద్దగా ఎవరు క్లిక్ అయింది లేదు, నేను ఒక్కటే వరలక్ష్మి. దాని తర్వాత చాలామంది వచ్చారు. సిస్టర్ అంటే వరలక్ష్మి అని అప్పట్లో, అమ్మ అంటే అన్నపూర్ణ గారు లాగా, సిస్టర్ అంటే వరలక్ష్మి. అదొక బ్లెస్సింగ్ లాగా ఉండేది. కానీ ఎందుకంటే కొంచెం నాకు కూడా ఈ షార్ట్ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం కన్వీనియంట్ లేదు. అందుకని ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ క్యారెక్టర్స్. బట్ వేసిన కొత్తల్లో హీరోస్ ఎక్కువ ఫీల్ అయ్యి అంటారు, అరే ఇంత అందమైన అమ్మాయిని హీరోయిన్గా కాకుండా మన పక్కన సిస్టర్ రోల్స్ చేపిస్తున్నామే మనం.
సిస్టర్ పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయిన హీరోస్ ఉంటారు కదా. అంటారు కూడాను. మానేస్తారు కూడాను సెట్‌లో. ఎందుకురా ఈ చెల్లిగా చేయిస్తున్నారు అని. కానీ నిజంగా అలా అయిపోయిన తర్వాత అందరూ ఆన్ సెట్‌లో కూడా నేను చాలా కొంచెం ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని. మరీ ఆర్టిస్ట్ అంటే సో టాలెంటెడ్‌గా నేను చాలా ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని. అందరూ ఓకే. సిస్టర్ అంటే ఓకే. వాళ్ళు కూడా ఓకే. ఆహ్, కొంతమంది అనుకుంటా ఉండేవాళ్ళు. విని విన్నట్టు ఉండిపోయేదాన్ని. బట్ కృష్ణ గారికి చెల్లెలుగా చేసిన సినిమాలలో నిజంగా కృష్ణ గారు, వరలక్ష్మి గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళా అనేలా ఒదిగిపోతారు. ఆ కాంబినేషన్ మీరు వర్కౌట్ చేసుకున్నారా ఆఫ్ స్క్రీన్, లేకపోతే అలా వర్కౌట్ అయిపోయింది అది? యాక్చువల్లీ చెప్పారా అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా? చాలామంది చెప్పారు. నాకే తెలియకుండా ఆయన అంటే నాకు చాలా అన్నయ్యగా చాలా ఇష్టం. ఆయన కూడా హ్మ్, మీకు తెలుసు కదా! కృష్ణ గారు సెట్‌లో ఎవరితో మాట్లాడరు. అసలు ఏమీ మాట్లాడరు. అలాంటిది ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు నా దగ్గర. అస్సలు ఒక సింగిల్ మాట కూడా ఇప్పుడు ఎవరిని అనరనుకోండి. అప్రిషియేట్ చేయరు ఆయన ఎవరిని. ఆయన అప్రిషియేట్ చేస్తారు నన్ను. నాకు అదే చాలా సంతోషంగా ఉండేది. చేసావమ్మా. చిన్న పిల్లవైనా కొన్ని డీప్ ఎక్స్‌ప్రెషన్స్ అన్ని చాలా చేసావు. బ్రహ్మాస్త్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ప్యారు ఒక గుడ్డమ్మాయి క్యారెక్టర్. గుడ్డమ్మాయి అంటే కళ్ళు లేకుండా కూడా మనం వచ్చి ఆ ఫీలింగ్స్ చూపించేది కొంచెం కష్టం. కొన్ని సీన్స్ అలా ఉండినాయి. ఆయన అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఈరోజు మనలో లేరు. నాకు రియల్ లైఫ్‌లోనూ బ్రదర్ లేరు. ఆళ్ళందరూ ఆల్ హీరోస్ నా బ్రదర్ అనుకునేదాన్ని. ఈయన చాలా 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 ఇష్టం నాకు. ఆయన లేరు ఈరోజు. చాలా ఎమోషనల్ అయ్యారంటే ఆ రోజంతా మీరు? చాలా. అసలు బ్లాంక్ అయిపోయింది. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అనిపిస్తది. అంటే పోయిన లాస్ట్ ఇయర్ చాలామందితో నేను అందరితో మ్యాక్సిమం యాక్ట్ చేస్తున్నాను. చలపతి అంకులు, సత్యనారాయణ అంకులు అందరూ చాలామందితో నేను యాక్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళందరితో యాక్ట్ చేస్తాననుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు.